ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఈ వీడియో అయితే చూడండి. చాలామంది బర్త్డే వీడియో అడిగారు కాబట్టి ఈ వీడియో అయితే చేశాను. చాలా అంటే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. నిన్న కూడా ఒక వీడియో అయితే పెట్టాను, మళ్ళీ ఈ వీడియో కూడా చేశాను. మీకు మొత్తం డీటెయిల్గా చెప్తాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి చాలు. ఫస్ట్ అయితే డెమో చూడండి. ఫ్రెండ్స్ మీరు వీడియో అయితే చూశారు కదా. మీరు ఒకవేళ వీడియో చేసుకుందాం అనుకుంటే లాస్ట్ అయితే చూడండి. మొత్తం డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తాను, ఓకేనా. ఫస్ట్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక ప్రాజెక్ట్ ఇస్తాను, అలాగే ఒక ఫాంట్ అయితే ఇస్తాను. వాటిని అలైట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ మీరు ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మీకు ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ ఒకవేళ మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫస్ట్ మెయిన్ మీరు ఫాంట్ యాడ్ చేసుకోండి. ఫాంట్ కూడా మీకు ఒకవేళ ఎలా యాడ్ చేసుకోవాలో రాకపోతే ఇన్స్టాలో వెళ్ళండి. అక్కడ హైలైట్లో ఒక వీడియో అయితే ఉంటుంది మీకు, హౌ టు ఫాంట్ యాడ్ అని. ఆ వీడియో అయితే చూసిన తర్వాత యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఇలాగైతే ఉంటుంది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కెమెరా ఆన్ చేసుకోండి. ఇక్కడ ఈ బాక్స్ అయితే ఉంటుంది కదా, ఈ బాక్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కెమెరా ఆఫ్ ఉంటుంది. ఆన్ చేసుకుంటే మనకు ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. మొత్తం ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక 4 ఫొటోస్ ఏమో, మీ 4 ఫొటోస్ ఉంటాయి కదా, ఆ 4 ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసి పెట్టుకోండి. అంటే పిఎన్జీలో కన్వర్ట్ చేసుకోండి. ఏదైతే ఒక యాప్లో, నేనైతే ఎడోబ్ ఎక్స్ప్రెస్ యాప్ అయితే యూజ్ చేస్తాను. ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని కావాలంటే దాంట్లో రిమూవ్ చేసుకోండి. లేదంటే మీకు నచ్చిన యాప్లో అయితే రిమూవ్ చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు డేట్ అండ్ మీ డేట్ మంత్ అయితే ఏది ఉంటుందో అదైతే చేంజ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇలా టెక్స్ట్ పైన ట్యాప్ చేసి ఇక్కడ కింద ఎడిట్ టెక్స్ట్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మంత్ పెట్టుకోండి. మీ ఏదైతే మంత్ ఉంటుందో అది ఏదైనా ఒక సంథింగ్ పెట్టుకోండి, ఓకేనా. డేట్ మంత్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఇక్కడ స్టార్టింగ్లో డేట్ అండ్ మంత్ ఉంటుంది. నెక్స్ట్ ఏమో హ్యాపీ బర్త్డే ఉంటుంది. ఇక్కడ రెబల్ స్టార్ అని పెట్టినా ఇక్కడ మీరు ఏం యాడ్ చేసుకోవాలనుకుంటారో అది యాడ్ చేసుకోండి. అది మీ చాయిస్, మీపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ డార్లింగ్ ప్రభాస్ అని ఉంది. ఇక్కడ కూడా మీరు ఏం చేంజ్ చేసుకుంటారో అది మీ చాయిస్, ఓకేనా. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో యాడ్ చేసుకోండి. కింద ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు పిఎన్జీ అయితే ఉంటుంది కదా, పిఎన్జీ ఫోటో, ఆ ఫోటో యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని అయితే ఇప్పుడు కింద ఫోటో ఎక్కడ ఉందో అక్కడ పెట్టుకోండి. ఒరిజినల్ ఫోటో దగ్గర అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ ఒరిజినల్ ఫోటో ఎక్కడ ఉందో అక్కడ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒరిజినల్ ఫోటో ఏదైతే ఉంటుందో దాని మీద ట్యాప్ చేసుకొని దానికి ఉన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. ఇలా కాపీ చేసుకొని ఇప్పుడు ఒరిజినల్ ఫోటోని డిలీట్ చేసేసేయండి. డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు యాడ్ చేసిన ఫోటో పైన ట్యాప్ చేసి మళ్ళీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ కింద 3 డాట్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ చేసుకుంటే మనకు ఆ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్ అయితే ఈ ఫోటోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఇలా జూమ్ చేసుకోండి. జూమ్ చేసిన తర్వాత ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు వైఫ్ ఎఫెక్ట్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసుకొని ఇందులో వెళ్ళిన తర్వాత ఇందులో మీరు ఇలా ఎలా కావాలో కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. ఇలా ఇందులో వెళ్ళిన తర్వాత మొత్తం ఇందులోనే ఉంటుంది. ఇలా కొంచెం బాగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఓకేనా. ఇలా జూమ్ తక్కువ చేయడం కానీ ఎక్కువ చేయడం కానీ ఇలా కొంచెం బాగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇది బాగా సెట్ అయిపోయింది. మళ్ళీ వేరే ఫోటో, మళ్ళీ సేమ్ ప్రాసెస్, మళ్ళీ ఇక్కడ వేరే ఫోటో యాడ్ చేద్దాం. దీన్ని కూడా ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసిన తర్వాత దీన్ని కూడా ఒరిజినల్ ఫోటో దగ్గర తీసుకొచ్చేద్దాం. ఇలా తీసుకొచ్చేసిన తర్వాత ఒరిజినల్ ఫోటోని అయితే డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు యాడ్ చేసిన ఫోటో మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి మళ్ళీ 3 డాట్ పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని కూడా కొంచెం జూమ్ చేయండి. ఇలా జూమ్ చేసిన తర్వాత కింద పెట్టుకోండి. ఇలా బాగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మనకు కింద అయితే ఎక్కువ అయితే కనిపిస్తుంది కదా, అప్పుడు ఎఫెక్ట్లోకి వెళ్ళి వైఫ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇందులో వెళ్ళిన తర్వాత ఇలా కట్ చేసుకోండి ఫోటోని అయితే, ఓకేనా. ఇందులో వెళ్ళి ఇలా కట్ చేసుకోండి. ఇలా బాగా కట్ చేసుకోండి, ఓకేనా. బాగా కట్ చేసి అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగే మీరు 4 ఫొటోస్ అయితే ఉంటుంది. 4 ఫోటోని కూడా ఇలాగే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీరు అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్లో ఒక 5-6 ఫొటోస్ ఏమో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ 2 ఎఫెక్ట్స్ అయితే ఇచ్చాను, వీటిలో రీచేంజ్ చేసుకోండి. ఇలా ఫోటో పైన ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఫోటో సెలెక్ట్ చేసుకుందాం. పైన నుంచి మనం ఫోల్డర్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఇలా ఫోల్డర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకుంటే ఫోటో చేంజ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి మళ్ళీ వేరే ఫోటో కూడా దీన్ని కూడా రీచేంజ్ చేసుకోండి. ఈ 2 ఫోటోని అయితే రీప్లేస్ పెట్టుకోండి. ఇలా రీప్లేస్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఫొటోస్ యాడ్ చేసుకోండి. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఇలా ఫోటో యాడ్ చేసి 3 డాట్ ఫిల్ చేసుకోండి. మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ కింద ప్లస్ సెకండ్ మీడియా మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేయండి. ఒక 4 ఫొటోస్ ఏమో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇలా 4 ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే చెప్తాను అది కూడా. ఫస్ట్ ఈ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీకు దీంట్లో 2 ఎఫెక్ట్స్ అయితే ఉంది కదా, దాంట్లో ఫస్ట్ ఎఫెక్ట్ని అయితే పైనుంచి కాపీలేట్ చేసుకున్న తర్వాత ఈ ఒక్క ఫోటో గ్యాప్ ఇచ్చి ఒక ఫోటోకి అయితే పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఆ ఫోటో పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి పైన ప్లస్ సెకండ్ కింద పేస్టుల పక్కన ఆరో కలర్ఫుల్ టైమింగ్ ఆఫ్ చేసి పేస్ట్ చేసుకుంటే మనకు ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఒక ఫోటో అంటే మనకు ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఒక ఫోటోకి అనేది పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ టూ ఫోటోకి అయితే పేస్ట్ చేసుకొని మళ్ళీ సెకండ్ ఫోటో ఏదైతే ఉంటుందో దాన్ని కూడా పైనుంచి కాపీలేట్ చేసుకొని మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో ఫోటో, ఇలా ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఒక ఫోటో అయితే పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. లాస్ట్లో ఒక ఫోటో ఉంటుంది, దీన్ని కూడా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతే ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోని పైనుంచి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.